వైపు ఇందిరమ్మ పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్థలాలేమంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు సర్కారు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నది. పేదల ఇండ్లకు జాగలేదని అపసోపాలు పడుతున్నాయి. మరోవైపు వేల ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి ఏమాత్రం వెనకంజ వేయడం లేదు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే రేవంత్ సర్కారు స్థలాలమ్మి సొమ్ము చేసుకున్న మొత్తం 30,000 కోట్లకు పైనే. ప్రభుత్వ భూముల గుర్తింపు కోసం ఏకంగా ఓ కమిటీనే నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరుల సమీకరణకు ప్రభుత్వ భూములను ఈ వేలానికి పెడుతూ వస్తోంది. అయితే సంక్షేమ పథకాల కోసం భూమి కొరత ఉందంటూ ఇతర ప్రభుత్వ శాఖల స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయడం కొత్త చర్చకు దారితీసింది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీజీఐఏసీ, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు, రాజీవ్ సగృహ కార్పొరేషన్ ద్వారా వరుస భూముల వేలాలు నిర్వహించగా ఖరీదైన లావాదేవీల ద్వారానే 30,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని లెక్కలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం భూముల గుర్తింపుకు కమిటీ ఏర్పాటు చేసి మలక్పేటలోని ఆర్ఎండ్బి, నాంపల్లిలోని పోలీస్ క్వార్టర్స్, అంబర్పేటలోని పోలీస్ లైన్స్, రాజేంద్రనగర్లోని గ్రేహౌండ్ స్థలాలు తదితర ప్రభుత్వ భూములు పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఇండ్ల నిర్మాణానికి స్థలాలు లేవనే సాగుతో రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థల సేకరణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చైర్మన్గా, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్డూరు లక్ష్మణులను సభ్యులుగా నియమించింది. అధికారికంగా ఈ కమిటీ లక్ష్యం పేదలకు ఇండ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించడం. కానీ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు మాత్రం వేరే చిత్రాన్ని చూపిస్తున్నాయి. కొత్తగా భూములను కొనుగోలు చేయడం కానీ, భూసేకరణ చేపట్టడం కానీ కాకుండా ఇప్పటికే ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న విలువైన స్థలాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల భూములను ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేసే ప్రక్రియ వేగంగా సాగుతుందని సమాచారం. అందులో భాగంగానే మలక్పేటలోని రోడ్లు, భవనాల శాఖకు చెందిన సుమారు 6 ఎకరాల భూమిని డబుల్ బెడ్రూమ్ అవసరాల కోసం స్వాధీనం చేసుకునే ప్రతిపాదనలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నాంపల్లి పోలీస్ క్వార్టర్స్లోని 4 ఎకరాలు, అంబర్పేట పోలీస్ లైన్లోని 10 ఎకరాలు, రాజేంద్రనగర్లోని గ్రేహండ్స్కు చెందిన 6 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసిందే. రాష్ట్రంలో గ్రేహౌండ్స్ను పూర్తిగా రద్దు చేసి లేదా కుదించి ఆ విభాగానికి చెందిన 80 ఎకరాల అత్యంత విలువైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు వేగంగా ఫైళ్లు కదురుతున్నట్టు తెలిసిందే. శాంతి భద్రతలకు వెన్నుముక లాంటి బలగాలకు చెందిన భూములను వ్యాపారానికి వాడుకోవడం పట్ల పోలీస్ కానిస్టేబుళ్లు, అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిఘటనను దారి మళ్లించడానికి గాజుల రామారంలోని వివాదాస్పదమైన 60 ఎకరాల భూమిని అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 2023 నుంచి ఆగస్టు 2026 వరకు టీజీఐఏసీ, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డుల ద్వారా ప్రభుత్వం నిర్వహించిన వేలంపాటల వివరాలు పరిశీలిస్తే ప్రభుత్వ భూదాహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రాయదుర్గంలో అక్టోబర్ 2025లో 18.67 ఎకరాల భూమిని 2 ఫ్లాట్లుగా వేలం వేశారు. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఎకరాకు 177 కోట్ల చొప్పున 1,357.59 కోట్లతో 7.67 ఎకరాలను కొనుగోలు చేసింది. ప్రెస్టేజ్ గ్రూప్ ఎకరాకు 141.5 కోట్ల చొప్పున 1,556.50 కోట్లతో 11 ఎకరాలను కొనుగోలు చేసింది. స్టాంపు డ్యూటీతో కలిపి ప్రభుత్వానికి మొత్తం 3,135 కోట్ల ఆదాయం వచ్చింది. రాయదుర్గంలో జూన్ 2026లో 6.29 ఎకరాల భూమిని ఎకరాకు ఆల్ టైమ్ రికార్డు ధర అయిన 237 కోట్లకు విక్రయించగా ప్రభుత్వానికి 1,490 కోట్ల ఆదాయం లభించింది. అయితే ఈ 6.29 ఎకరాల్లోని 5 ఎకరాలు తమకు 2010లోనే కేటాయించారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వేలం తీవ్ర వివాదాస్పదమైంది. 2024 జూన్ 26న జీవో 54 ద్వారా ఎకరాకు 75 కోట్ల చొప్పున 30,000 కోట్ల విలువైన 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించారు.
వేలం నిర్వహించకముందే డిసెంబర్ 2024లో టీజీఐఐసి ఈ భూమిపై ఎన్సీడీల ద్వారా 10,000 కోట్లు అప్పు తెచ్చింది. దీనికి 10 ఏళ్లలో 15,776.93 కోట్ల వడ్డీతో కలిపి చెల్లించాలి. ప్రస్తుతం ఈ భూమి అటవీ భూమికి పరిధిలోకి వస్తుండటంతో కోర్టు వివాదంలో చిక్కుకొని వేలం నిలిచిపోయింది. నవంబర్ 24న హెచ్ఎండిఏ కోకాపేటలోని నియోపోలిస్లోని 9.9 ఎకరాల వేలం వేయగా 1,356 కోట్లు వచ్చాయి. 2025 డిసెంబర్ 28న 9.06 ఎకరాలను వేలం వేయగా 1,352 కోట్లు వచ్చాయి. ఈ 2 దఫాల వేలాల ద్వారా కోకాపేట నియోపోలిస్ ఒక్క ప్రాంతం నుంచే హెచ్ఎండిఏ 3,708 కోట్ల రాబడిని పిండుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూసాపేట, గోల్డెన్ మైల్ ప్రాంతాల్లోని విలువైన భూములను కూడా వేలానికి పెట్టారు. ఆమోదించిన రుణ ప్రణాళికల ద్వారా 18 నెలల్లో 20,000 కోట్ల సమీకరించేందుకు బాండ్లు జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం, జోగులాంబ, గద్వాల జిల్లాలోని 41 లేఅవుట్లలో దాదాపు 1,400 ఖాళీ ప్లాట్లు, 361 అసంపూర్తి ఇండ్లను వేలానికి పెట్టారు. బండ్లగూడ, పోచారం, నాగోల్, జవహర్ నగర్, గాజుల రామారంలో 2007 నుంచి అమ్ముడుపోని 700 ప్లాట్లను అమ్ముతున్నారు. చింతల్లో 518 గజాల హెచ్ఐజీ ప్లాటు గజానికి 1.14 లక్షల రికార్డు ధరకు విక్రయించారు. హౌసింగ్ బోర్డు ద్వారా మొత్తం 3,500 కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకున్నారు.